జై శ్రీరామ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్ గా 2 years నుంచి వెయిట్ చేస్తున్న ఆ క్షణం వచ్చేసింది. రామాయణ పార్ట్ 1 ట్రైలర్ అయితే వచ్చేసింది. రణబీర్ కపూర్ యాస్ లార్డ్ రామ్, యస్ యాస్ రావణ, సాయి పల్లవి యాస్ సీత. నేను ట్రైలర్ చూసి 10 నిమిషాలు సైలెంట్ అయిపోయా. అసలు ఇది మన ఇండియన్ సినిమానా లేకపోతే హాలీవుడ్ సినిమానా అని చెప్పి అసలు అర్థం కాలేదు. కాకపోతే కొన్ని నాకు మైనస్ పాయింట్లు అనిపించాయి. అవి నా ఒపీనియన్ మాత్రమే. క్లియర్ గా చెప్తాను, వినండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ట్రైలర్ లో స్టోరీ అంత చెప్పలేదు కానీ ఒక గ్లిమ్స్ ఇచ్చారు. అయోధ్య గ్రాండియర్, రామాస్ కామ్నెస్, సీతాహరణం అండ్ లాస్ట్ లో రామ్ ఎస్ రావణ ఫేస్ ఆఫ్. ఇది ఒక ట్రైలర్ కాదు, ఒక సంకల్పంలా ఉంది. ఇక ప్లస్ పాయింట్స్ చెప్పుకుందాం. విజువల్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే గూస్ బంప్స్. ఎవ్రీ ఫ్రేమ్స్ ఫీల్స్ గ్రాండ్, ఫ్రెష్ అండ్ మ్యాజికల్. విఎఫ్ఎక్స్ అసలు ఆది పురుష్ లా ఉంటది అనుకున్నాను కానీ రియలిస్టిక్ గా అనిపించింది. అయోధ్య ప్యాలెస్, లంక, వానం అంతా ఒరిజినల్ గా ఉంది. ఐమాక్స్ లో చూడాలనిపిస్తుంది. కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్ చాయిస్. రణబీర్ కపూర్ యాస్ రామ్ నాకు ఫస్ట్ డౌట్ ఉండేది, కానీ ట్రైలర్ లో చూస్తే రణబీర్ పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ యష్ బాబోయ్ అసలు రావణ లుక్ లో ఫెంటాస్టిక్. అసలు నేను చెప్తాను భయ్య, ఈ మూవీ చూస్తేనైతే కేజీఎఫ్ యష్ ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోతాం. సాయి పల్లవి యాస్ సీత చాలా డివైన్ గా ఉంది. ఇక హ్యాన్ జిమ్మర్ ప్లస్ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది భయ్య. ఇక డైరెక్షన్ కి వస్తే నితీష్ తివారీ హానెస్టీ. దంగల్ చిచోరే తీసిన డైరెక్టర్ కాబట్టి ఎమోషన్ మిస్ అవ్వదు. దేవుడి సినిమాని దేవుడు అయినా చూపించాడు. ఓవర్ మోడర్న్ అయితే ట్రై చేయలేదు. ఇక మైనస్ పాయింట్స్ చెప్పుకుందాం. ప్లస్లు ఉన్నాయంటే కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నేను చూసి నాకు అనిపించిన చిన్న మైనస్ పాయింట్స్, రణబీర్ లో ఆ ఇన్నోసెన్స్ మిస్సింగ్ అయినట్టు అనిపించింది. సోషల్ మీడియాలో కూడా ఇదే పాయింట్ నడుస్తుంది. ఒరిజినల్ రామాయణంలో రామ్ లో ఉన్న ఇన్నోసెన్స్ చాలా శాంతంగా ఉండాలి. రణబీర్ కొంచెం ఇంటెన్స్ గా అనిపించాడు. కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. ఒక్క పవర్ఫుల్ డైలాగ్ కూడా లేదు, జస్ట్ విజువల్స్ ఉన్నాయి అంతే. తెలుగు ఆడియన్స్ కి ఒక హై వోల్టేజ్ డైలాగ్ ఉంటే మాస్ కనెక్ట్ అయ్యేది, అది మిస్ అయింది. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ. ఇది ఇండియన్ సినిమాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం అంటున్నారు. ట్రైలర్ లో ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో వెళ్ళిపోయాయి. ఫైనల్ ఫిలిం ఆ రేంజ్ లో లేకుంటే ఈజీగా ట్రాల్ చేస్తారు. ప్రెజర్ ఎక్కువ. ఇంకా సాయి పల్లవి స్క్రీన్ టైం అయితే చాలా తక్కువ ఉంది. ట్రైలర్ మొత్తం రామ్ వర్సెస్ రావణ మీదే ఉంది. సీత క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ చూపించలేదు. జస్ట్ 2-3 షార్ట్స్ ఉన్నాయి అంతే. ఓవరాల్ గా నాకు ట్రైలర్ నచ్చిందా లేదంటే నాకైతే 100% నచ్చింది. ఇది ఒక సినిమా కాదు, ఒక యజ్ఞంలా చేశారు. దివాళీకి పార్ట్ 1 రిలీజ్ అంటున్నారు. విఎఫ్ఎక్స్ కోసం, కాస్టింగ్ కోసం, బీజిఎం కోసం పక్కా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. రణబీర్ రామ్ గా సెట్ అయ్యాడా, ఎస్ రావణగా భయపెట్టాడా? కామెంట్ లో చెప్పండి.